ప్రేమ, పెళ్లి, విడాకులు ఇప్పుడు సినీ పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తున్న పదాలు. ఇక ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోయిన జంటలు చాలా కాలంగా ఒంటరిగానే ఉంటున్నాయి. తమ మాజీ పార్ట్నర్స్ మరో పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతుంటే అసలు నో మ్యారేజ్ అంటూ సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అందులో బీటౌన్ బుల్లితెర హీరోయిన్ జెన్నిఫర్ ఒకరు. బుల్లితెరపై తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈమె నిజ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. రంగుల ప్రపంచంలో స్టార్ నటిగా ఓ వెలుగుతున్న సమయంలోనే ఈమెకు పర్సనల్ లైఫ్లో షాక్ తగిలింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకు మరో అమ్మాయితో రిలేషన్ ఉందని తెలిసి అతన్ని అందరి ముందు చెంపదెబ్బ కొట్టింది. పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకుని ఇప్పుడు సింగిల్గా తన లైఫ్ లీడ్ చేస్తోంది. తన తీరుతో ఇప్పుడు బీటౌన్ టెలివిజన్ సర్కిల్లో హాట్ టాపిక్ అవుతోంది. సీరియల్ ద్వారా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన జెన్నిఫర్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. తన వ్యక్తిగత జీవితంలో చాలా కష్టమైన సమయాలను ఎదుర్కొన్నప్పటికీ ఎన్నడూ చెలించలేదు. విడాకుల తర్వాత ఇప్పటికీ ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. హిందీలో దిల్ మిల్ గయే, బేహాద్, కహింతో హోగా, బేపన్నా వంటి సీరియల్స్ ద్వారా చాలా పాపులర్ అయింది. నటిగా చాలా ఫేమస్ అయిన జెన్నిఫర్ జీవితంలో మాత్రం ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది. చిన్న వయసులోనే నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ను వివాహం చేసుకుంది. వీరిద్దరూ సీరియల్ షూటింగ్ ద్వారా పరిచయం అయ్యారు. ఆ తర్వాత వారి స్నేహం ప్రేమగా మారటంతో పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కానీ ఏడాదికే విడాకులు తీసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నా సరే తన భర్త మోసం చేశాడని, అతడు మరో నటితో రిలేషన్లో ఉన్నాడని జెన్నిఫర్ అంటోంది. తన భర్త ప్రియురాలతో సరదాగా మాట్లాడుతుండగా అతన్ని అందరి ముందు సెట్లో కొట్టిందట. ఈ వార్త అప్పట్లో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. కరణ్ సింగ్ తనను మోసం చేశాడని తెలిసి తీవ్ర మానసిక క్షోభకు గురైందట. దీంతో 10 నెలల్లోనే భర్తతో విడాకులు తీసుకుంది. 2014లో భర్తతో విడిపోయిన జెన్నిఫర్ ఇప్పటికీ ఒంటరిగానే గడుపుతోంది. తన తీరుతో ఇప్పటికీ వార్తల్లో వైరల్ అవుతూనే ఉంటుంది.